నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్‌కి స్వాగతం. ఓం నమః శివాయ. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము 38వ అధ్యాయం. విష్ణుదేవుని పరాజయమునకు దధీచి మునీంద్రుని శాపము కారణమని తెలుపుచు దధీచి క్షువుని వివాదముతో కూడిన చరిత్ర, మృత్యుంజయ మంత్రమును అనుష్ఠించుట వలన దధీచి అవధ్యుడగుట, శ్రీహరి దధీచిని పరాజితుని చేయుటకు ఉద్యమించదనని క్షువునకు ఊరట కలిగించుట. సూతుడు పలికెను, మహర్షులారా, మిగుల బుద్ధిశాలియగు బ్రహ్మదేవుడు చెప్పిన ఈ కథను విని ద్విజశ్రేష్ఠుడగు నారదుడు విస్మయమునకు లోనయ్యను. అతడు సంతోషముతో ఇట్లు ప్రశ్నించెను. నారదుడు పలికెను, తండ్రి, విష్ణు భగవానుడు శివుని వదిలిపెట్టి ఇతర దేవతలతో కూడి దక్షుని యజ్ఞమునకు ఎందుకు వెళ్ళెను? ఆ కారణమున అచట తానెట్లు తిరస్కృతుడయ్యను? ప్రళయకారియు మహాపరాక్రమ సంపన్నుడగు శివభగవానుని గురించి తానెరుగడ అజ్ఞాని వలె రుద్రగణములతో యుద్ధమెందుకు చేసెను? కరుణానిధి, ఇది నా మనస్సులోనున్న గొప్ప సందేహము. దయ ఉంచి నా ఈ సంశయమును తొలగింపుడు. ప్రభు, మనస్సునకు ఉత్సాహమును కల్పించు శివచరిత్రమును తెలుపుడు. బ్రహ్మ ఇట్లు చెప్పెను, నారద, పూర్వకాలమున క్షువుడను మహారాజునకు శ్రీహరి సహాయమనర్చెను. ఆ కారణముగా విష్ణు భగవానునకు దధీచి మునీంద్రుడు శాపమొసగెను. అప్పుడు ఆయన ఆ విషయమును మర్చిపోయాను. అందువలన తాము ఇతర దేవతలను వెంట నిడుకొని దక్షుని యజ్ఞమునకు వెళ్ళెను. దధీచి విష్ణుదేవునకు ఎందుకు శాపమొసగెనో వినుము. ప్రాచీన కాలమునందు క్షువుడను పేరుతో ప్రసిద్ధుడైన మహా తేజస్సంపన్నుడైన రాజు ఉండెను. అతడు మహాప్రభావశాలియగు దధీచి మునీంద్రునకు మిత్రుడు. దీర్ఘకాలము చేయు తపస్సును కూర్చిన ప్రసంగముతో క్షువునకు దధీచి మధ్య వివాదములు ప్రారంభమయ్యను. ఈ వివాదము 3 లోకములందును గొప్ప అనర్థకారి అని ప్రసిద్ధి చెందినది. ఈ వివాదమునందు వేద పండితుడును శివభక్తుడును అగు దధీచి శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు ఈ 3 వర్ణముల కంటే బ్రాహ్మణులే మిగుల శ్రేష్ఠులు, ఇందులో సంశయమేదియూ లేదని పలికెను. మహామునియగు దధీచి వచనములను విని ధనవైభవ మదమోహితుడైన రాజగు క్షువుడు దీనికి ఇట్లు ప్రతివాదము అనర్చెను. క్షువుడు పలికెను, ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకుల స్వరూపమును రాజు ధరించెను. అతడు సకల వర్ణములకు ఆశ్రమములకు పాలకుడు, ప్రభువు. కనుక రాజే అందరికంటే శ్రేష్ఠుడు. రాజు సర్వవేదమయుడని శృతి కూడా రాజు యొక్క శ్రేష్ఠత్వమును ప్రతిపాదించును. మునీంద్ర, ఈ శృతి చెప్పినట్లు అందరికంటే గొప్ప దైవమును రాజునకు నేనే. ఈ పరిశీలన వలన బ్రాహ్మణుని కంటే రాజే శ్రేష్ఠుడని సిద్ధించును. చ్యవనందన, మీరు ఈ విషయమును పరిశీలింపుడు. నన్ను అగౌరవించకుడు. నేను సర్వదా నీకు పూజనీయుడను. రాజైన క్షువుని ఈ అభిప్రాయము శృతులకు స్మృతులకు విరుద్ధమైనది. దీనిని విని భృగుకుల భూషణుడు మునిశ్రేష్ఠుడు అగు దధీచికి మిగుల కోపము వచ్చెను. నారద మునీంద్ర, తన గౌరవమును మదిలో తలంచి కుపితుడైన మహాతేజస్వి యొగు దధీచి క్షువుని తల మీద
ఎడమ పిడికిలతో కొట్టెను. ఆ పిడికిలి దెబ్బను తిని బ్రహ్మాండమునకు అధిపతియు కుత్సిత బుద్ధిగల క్షువుడు మిగుల కుపితుడై గర్జించెను. వజ్రముతో అతనిని కొట్టెను. ఆ వజ్రము దెబ్బతో భృగు వంశీకుడగు దధీచి భూమి మీద పడిపోయాను. భృగువంశధరుడగు దధీచి పడిపోవునప్పుడు శుక్రాచార్యుని స్మరించెను. యోగీంద్రుడగు శుక్రాచార్యుడు వచ్చి క్షువుడు ఖండించిన దధీచి శిరమును జోడించెను. దధీచి అంగములను ఇంతకు మునుపు వలె జోడించి శివభక్త శిరోమణి మృత్యుంజయ విద్యా ప్రవర్తకుడగు శుక్రాచార్యుడు అతనితో ఇట్లు పలికెను. శుక్రుడు నుడివెను, నాయన దధీచి, సర్వేశ్వరుడును భగవానుడునగు శివుడు పూజించి శృతి ప్రతిపాదితమైన మహామృత్యుంజయమను పేరుగల శ్రేష్ఠ మంత్రమును నీకు ఉపదేశించెదను. త్రయంబకం యజామహే. మనము భగవంతుడగు త్రయంబకుని యజమును ఆరాధన చేసేదనము. త్రయంబకుడు అనగా మూడు లోకములకు తండ్రియు ప్రభావశాలియు అగు శివుడని అర్థము. ఆ దేవదేవుడు సూర్య సోమ అగ్ని మూడు మండలములకు జనకుడు. సత్వరజస్తమో గుణములకు మహేశ్వరుడు. ఆత్మతత్వము విద్యాతత్వము శివతత్వములకు ఆహవనీయము గార్వాపత్యము దక్షిణాగ్ని అను మూడు అగ్నులకును సర్వత్రా ఉపలబ్ధమగు పృథివీ జలము తేజస్సు అను మూడు మూర్తభూతములకు త్రిదివము యొక్క త్రిభుజములకు త్రిధాభూత సమస్తమునకు బ్రహ్మ విష్ణు శివుడు అను ముగ్గురు దేవతలకు మహాత్ముడగు ఈశ్వరుడు మహాదేవుడే అగును. మంత్రము యొక్క ద్వితీయ చరణము. సుగంధిం పుష్టివర్ధనం. పుష్పములతో ఉత్తమ గంధము ఉండినట్లు భగవంతుడగు శివుడు సకల భూతములందు త్రిగుణములందు సకల కృత్యములందు ఇంద్రియములయందు ఇతరేతర దేవతలయందు గణములయందు వాటిలో ప్రకాశించుచున్న సారభూత ఆత్మరూపముతో వ్యాపించి ఉండును. కనుక పరిమళముతో కూడిన సమస్త దేవతలకును ఆ స్వామి ఈశ్వరుడు. ఉత్తమ వ్రతపాలకుడు వగు బ్రాహ్మణోత్తమ మహాముని నారద, ఆ అంతర్యామి పురుషుడగు శివుని చేత ప్రకృతి పోషింపబడును. మహత్తత్వము నుండి విశేష పర్యంత సంపూర్ణ వికల్పముల పుష్టి జరుగును. అట్లే బ్రహ్మనగు నాకు విష్ణుదేవునకు మునులకు ఇంద్రియములతో కూడిన దేవతల పోషణ జరుగును. కనుక ఆ స్వామియే పుష్టివర్ధనుడు. ఈ రెండు చరణముల స్వరూపం ఇట్లున్నది. ఉర్వారు కమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అనగా ప్రభు ఖర్బూజ ఫలము పండిపోయినప్పుడు తీగ తొడిమ నుండి విడిపోయినట్లు నేను మృత్యురూప బంధనము నుండి ముక్తుడనగుదును. అమృత పదము నుండి వేరు కాను. ఆ రుద్రదేవుడు అమృత స్వరూపుడు. పుణ్యకర్మ చేత తపస్సు చేత స్వాధ్యాయము వలన యోగము చేత లేక ధ్యానము చేత ఆ స్వామి ఆరాధింపబడును. అట్టివానికి క్రొత్త జీవితము ప్రాప్తించును. ఈ సత్య ప్రభావమున భగవంతుడగు శివుడు స్వయముగా తన భక్తుని మృత్యువు యొక్క సూక్ష్మ బంధనము నుండి ముక్తుని చేయును. ఆ భగవంతుడే బంధనమును
మోక్షమును కల్పించువాడు. సరిగా ఇట్లే ఉర్వారుక అనగా దోస మొక్క తన ఫలమును స్వయముగా లతాబంధనమున బంధింపబడి ఉంచును. పండిన తదుపరి స్వయముగా బంధనము నుండి విముక్తిని కలిగించును. ఈ మృత సంజీవిని మంత్రము సర్వోత్తమమని నా అభిప్రాయము. నీవు ప్రేమతో నియమపూర్వకముగా శివభగవానుని స్మరించుచు ఈ మంత్రమును జపింపుము. జపము, హవనము తర్వాత దీని చేత అభిమంత్రింపబడిన జలమును రాత్రింబవళ్ళు స్వీకరింపుము. శివుని విగ్రహ సమీపమున ఆసీనుడవై ఆ స్వామిని ధ్యానింపుము. దీని వలన ఎచ్చటను మృత్యుభయము ఉండదు. న్యాసము మొదలుగా గల కార్యక్రమములన్నీ చేయుచు విధి విధానముగా భగవంతుడగు శంకరుని పూజింపుము. ఇవన్నీ చేసి శాంతభావముతో కూర్చొని భక్తవత్సలుడగు శంకరుని ధ్యానము చేయవలెను. నేను శివభగవానుని ధ్యానమును గురించి తెలుపుచున్నాను. దానికి అనుగుణముగా చింతన చేయుచు మంత్రమును జపించవలెను. ఇట్లు నిరంతరము జపము చేయుట వలన బుద్ధిమంతుడగు పురుషుడు శివభగవానుని ప్రభావము చేత ఆ మంత్రము సిద్ధింపచేసుకొనును. మృత్యుంజయ ధ్యానము. ఆ స్వామి తన 2 కరకమలముల యందు ఉంచిన 2 కలశములతో జలమును తీసుకొని వాటితో పైభాగముననున్న 2 చేతుల ద్వారా తన మస్తకమును తుడుపుకొనును. ఇతరములైన 2 చేతులతో 2 కడవలను తన ఒడిలో ఉంచుకొని ఉన్నాడు. మిగిలిన 2 చేతులతో రుద్రాక్షను మృగముద్రను ధరించి ఉన్నాడు. కమలాసనమున కూర్చుని ఉన్నాడు. తల మీదనున్న చంద్రుని నుండి నిరంతరము జాలువారుచున్న అమృతముతో ఆ స్వామి శిరమంతయు తడిసి ఉన్నది. ఆ ప్రభువు 3 నేత్రములను ధరించి విరాజిల్లుచున్నాడు. భగవంతుడగు ఆ మృత్యుంజయుని ప్రక్కన గిరిరాజనందిని ఉమ కూడా దేదీప్యమానురాలై ఉన్నది. అట్టి ఆ ప్రభువును భజించెదను. బ్రహ్మ పలికెను, నాయన మునిశ్రేష్ఠుడగు దధీచి ఇట్లు ఉపదేశమునొసగి శుక్రాచార్యుడు శంకర భగవానుని స్మరించుచు తన స్థానమునకు తిరిగి వెళ్ళెను. ఆయన మాటలను విని మహాముని దధీచి మిగుల భక్తితో శివుని స్మరించుచు తపమనరించుటకు వనమునకు వెళ్ళెను. అచట విధిపూర్వకముగా మహామృత్యుంజయ మంత్రమును జపించుచు భక్తితో శివభగవానుని ధ్యానించుచు తపస్సును ప్రారంభించెను. దీర్ఘకాలము వరకు ఆ మంత్రమును జపించుచు తన తపస్సు ద్వారా శంకర భగవానుని ఆరాధించి దధీచి మహర్షి మహామృత్యుంజయుడగు శివుని సంతుష్టిని చేసెను. ఆ జపము చేత ప్రసన్నచిత్తుడైన భక్తవత్సలుడగు శివభగవానుడు ప్రేమతో దధీచి ఎదుట ప్రకటమయ్యను. తన ప్రభువగు శంభుని సాక్షాత్తు దర్శించి మునీశ్వరుడగు దధీచికి మిక్కిలి ఆనందము కలిగెను. అతడు విధిపూర్వకముగా ప్రణమిల్లి 2 చేతులు జోడించి భక్తిభావముతో శంకరుని స్తుతించెను. తదనంతరము ముని యొక్క భక్తికి ప్రసన్నుడైన శివుడు చవన కుమారుడగు దధీచితో ఇట్లు పలికెను, నాయన మునీంద్ర, నీవు వరమడుగుము. శివభగవానుని ఈ వచనమును విని భక్త శిరోమణియగు దధీచి 2 చేతులు జోడించి నతమస్తకుడై భక్తవత్సలుడగు శంకరునితో ఇట్లు పలికెను. దధీచి ఇట్లు ప్రార్థించెను, దేవదేవ మహాదేవ, నాకు 3 వరములను ప్రసాదింపుము.
నా వెన్నెముక వజ్రము కావలయును, నన్నెవరును వధించలేకుందురుగాక. నేను సర్వత్రా దీనత్వము లేకుండునట్లు ఉండవలెను. ఎప్పుడును నాలో దైన్యము ప్రవేశింపరాదు. దదీచి మాటలను విని ప్రసన్నుడైన పరమేశ్వరుడగు శివుడు తథాస్తు అని పలికి అతనికి ఆ 3 వరములను ప్రసాదించెను. శివుని చేత 3 వరములను పొంది వేద మార్గ ప్రతిష్ఠితుడగు మహాముని దధీచి ఆనందమగ్నుడయ్యను. వెంటనే రాజగు క్షువుని దగ్గరకు వెళ్ళను. మహాదేవునితో అవధ్యత వజ్రమయ అస్థికలు దైన్యము లేకుండుటను పొంది దధీచి రాజేంద్రుడగు క్షువుని తల మీద తన పాదముతో తన్నెను. క్షువుడు కూడా క్రోధపూరితుడై దధీచి మీద వజ్రప్రహారమును చేసెను. అతడు విష్ణు భగవానుడు తన్ను గౌరవించునను గర్వము చేత నిండి ఉండెను. కానీ క్షువుడు ప్రయోగించిన వజ్రాయుధము పరమేశ్వరుడగు శివుని ప్రభావము చేత మహాత్ముడగు దధీచిని చేయజాలదయ్యను. దానితో మునీంద్రుడగు దధీచి అవధ్యతను దానత్వము లేకుండుటను వజ్రము కంటే గొప్ప ప్రభావమును చూచి బ్రహ్మకుమారుడగు క్షువునకు మిగుల విస్మయము కలిగెను. అతడు వెంటనే వనమునకు వెళ్ళి ఇంద్రావరజుడగు ముకుందుని ఆరాధించ ప్రారంభించెను. శరణాగత పాలకుడగు నరేశుడు మృత్యుంజయ సేవకుడగు దధీచి చేత పరాజితుడయ్యను. క్షువుని పూజ చేత గరుడధ్వజుడు భగవంతుడగు మధుసూదనుడు మిగుల సంతుష్టుడయ్యను. ఆ రాజునకు స్వామి దివ్యదృష్టిని ప్రసాదించెను. ఆ దివ్యదృష్టి చేతనే జనార్దన దేవుని దర్శించి క్షువుడు ఆ గరుడధ్వజునకు ప్రణామమనరించెను. ప్రియవచనముల ద్వారా ఆ ప్రభువును స్తుతించెను. ఇట్లు దేవేశ్వరుడు మొదలుగాగల వారి చేత ప్రశంసితుడై అజేయుడు ఈశ్వరుడునగు శ్రీమన్నారాయణ దేవుని పూజించి స్తుతించి రాజు భక్తిభావముతో ఆ స్వామి వైపు చూసెను. ఆ జనార్దన దేవుని చరణములందు తన మస్తకము నిడి ప్రణామమనరించెను. తదుపరి ఆ వైకుంఠునకు తన అభిప్రాయమును తెలిపెను. రాజు పలికెను, ప్రభు, దధీచి అను పేరుగల దుర్మగ్నుడుగా ప్రసిద్ధి చెందిన ఒక బ్రాహ్మణుడు కలడు. ఆయన హృదయమందు వినయభావం ఉన్నది. ఇంతకు ముందు అతడు నాకు మిత్రుడు. ఈ మధ్య రోగశోకరహితుడు. మృత్యుంజయుడు నగు మహాదేవుని ఆరాధించెను. కళ్యాణప్రదుడగు శివుని ప్రభావము చేత అతడు అస్త్రశస్త్రముల ద్వారా శాశ్వతముగా అవధ్యుడయ్యను. ఒకనాడు ఆ మహాతేజస్వి దధీచి నిండు సభలోనికి వచ్చి తన ఎడమకాలితో నా మస్తకమున మిగుల గట్టిగా తన్నెను. అతడు నన్ను అవమానించెను. నేను ఎవరికిని భయపడను అని గర్వముతో పలికెను. శ్రీహరి అతడు మృత్యుంజయ మంత్రముతో ఉత్తమ వరమును పొంది అసమానమైన గర్వముతో నిండి ఉన్నాడు. బ్రహ్మ చెప్పెను, నారద, మహాత్ముడగు దధీచి అవధ్యతను గురించి శ్రీహరి తెలుసుకొనెను. మహాదేవుని అతులిత ప్రభావమును ఆ స్వామి స్మరించెను. తదుపరి బ్రహ్మపుత్రుడు
రాజగు క్షువునితో ఇట్లు పలికెను: రాజేంద్ర, బ్రాహ్మణులకు ఎక్కడనూ ఏమాత్రమును భయము ఉండదు. భూపతి, విశేషముగా రుద్రభక్తులకు భయమను పేరుగల వస్తువేదియును లేదు. నేను నీ వైపు నుండి ఏమైనను పలికినచో ఆ బ్రాహ్మణుడగు దధీచి దుఃఖహేతువగును. అతడు నా వంటి దేవునకు కూడా శాపకారణము కాగలడు. రాజేంద్ర, దధీచి శాపము చేతనే దక్షుని యజ్ఞమునందు సర్వేశ్వరుడగు శివునితో నాకు పరాజయము కలిగినది. కనుక నేను నీతో ఉండి ఏమీయును చేయదలచలేదు. కానీ నీ కొరకు నేను ఒంటరిగానే దధీచిని గెలుచుటకు ప్రయత్నించెదను. భగవంతుడగు విష్ణుదేవుని పలుకులను విని క్షువుడు, చాలా మంచిది, అట్లే కావలయును అని పలికెను. ఇట్లు పలికి ఆయన ఆ కార్యము కొరకు మనస్సులో ఉత్సాహమును పొంది ప్రసన్నతతో అచటనే ఉండిపోయెను. 38వ అధ్యాయం సమాప్తం.